నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ప్రైవేట్ స్కూల్స్లో కూడా 25% ఫ్రీ సీట్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకున్నటువంటి సమాచారం. సో ఈ ఫ్రీ సీట్స్ని మరి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ ఫ్రీ సీట్స్ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న సీట్లలో 25% అంటే 25% ఆ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి బలహీన వర్గాలు, అనాథలు, ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. సో అందుకు అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి పాఠశాల తిరిగి పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యార్థులైనటువంటి ఆవాసానికి కిలోమీటర్ దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత పాఠశాల, అదేవిధంగా 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చిన ఒక జీవో 20 అనేది జారీ చేయడం జరిగింది. సో ఆ దూరం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పరిసరాల ప్రాంతంలోని ప్రైవేట్ బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడిగేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది. సో ఈ నిబంధనను అమలు చేయడం లేదన్నటువంటి అంశంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే హైకోర్టులో కేసు అనేది నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చట్టంలోని సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తామని గత అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకరించడం జరిగింది. సో ఈ యొక్క దేశంలోని ఈ యొక్క చట్టం విద్యా హక్కును మన దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ యొక్క సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తున్నాయి. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి 2019 నుంచే తెలంగాణ విద్యాశాఖ అధికారులు అయితే ప్రతిపాదనలు చేయడం జరిగింది. సో ఆ ప్రకారమే విద్యార్థులు ఉండే ఆవాసానికి నిర్దిష్ట దూరంలో ప్రభుత్వ బడి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో సీట్లు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు నిరుపయోగంగా మారతాయని చెప్పేసి సర్కారుగా భావిస్తున్నట్టుగా కూడా సమాచారం. సో అలా చేయాలంటే ఇప్పుడున్నటువంటి చట్టంలో కేంద్రం సవరణ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. చట్టం అమలుపై గత కొద్ది రోజులుగా అధికారులు పలుమార్లు సమావేశమై చర్చించడం కూడా జరిగింది. సెక్షన్ 12(1)(c)ని అమలు చేయాలంటే తొలుత 1, 3, 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ స్కూల్స్ను ఆయా ఆవాసాలకు మ్యాపింగ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోని బడుల్లోనే విద్యార్థులను చేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తోడు ఈ ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఎంతో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. లేదా బడ్జెట్ ప్రకారం ఒక్కొక్క విద్యార్థి పైన రాష్ట్ర ప్రభుత్వం అనేది 1,10,000 రూపాయలు ఎక్కువ వాళ్ళపైన స్పెండ్ చేయాలని కూడా వాళ్ళు చర్చించుకున్నట్టు సమాచారం. మరి మొత్తాన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు గవర్నమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అప్లికేషన్స్ అనేది తీసుకోవడానికి ప్రత్యేకంగా పోర్టల్ అనేది వీళ్ళు ఒకటి డిజైన్ చేయాల్సి ఉంటుంది. 25% ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ సీట్స్లో కూడా ఎంతవరకు అనేది వీళ్ళు ఖరారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలకు లాటరీ విధానం అనేది పాటించాలా, లేకపోతే మరొకటి పాటించాలా అనేది ఇంకా వీళ్ళు దీనిపైన డిసైడ్ అవ్వాల్సి ఉంది. సో వీటిపైన న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను బలహీన వర్గాలకు కేటాయిస్తామని చెప్పేసి హైకోర్టులో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సో దాన్ని ఇప్పుడు ఎట్లా అమలు చేయాలని తేల్చుకోలేకనే మళ్ళా గుల్లాలు పడుతుంది. కర్ణాటక తరహాలో ప్రభుత్వ పాఠశాలలు లేనటువంటి ఆవాసాల్లోని విద్యార్థులకు మాత్రమే ఈ సీట్లను కేటాయించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని చెప్పేసి భావిస్తున్నా. ఇంకా దీనికి సంబంధించి తుది నిర్ణయానికైతే ఇంకా వీళ్ళు రాలేదు. ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్నటువంటి కేసులో చట్టంలోని సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం హైకోర్టులో అంగీకరించడం జరిగింది. అంటే ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లను ప్రభుత్వమే పేద విద్యార్థులకు కేటాయించాలి. సో వారి ఫీజును సైతం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రైవేట్ స్కూల్స్కి. సో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 ప్రారంభం నాటికి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఉండటంతో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.